నమస్తే రెడ్డి సాబ్ ఆయ్యే ఆయ్యే. నో నథింగ్. నమస్కారాల తర్వాత ముందా శాంతి బాబా గారి సంగతి చూడండి. నాకే మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అరే ఏమైంది రెడ్డి సాబ్? నన్ను మంత్రివర్గంలో నుంచి పీకేయించడానికి సుప్రీం కోర్టులో కేసు వేశాడు. ఆడి పేరు మీద ఉన్న ట్రస్ట్ డబ్బులు నేను తినేశాను అంట ఏమిటి, నేనే తినేశాను. నేను ఒక్కడే తిన్నానా? అయినా నాకెన్ని ఇబ్బందులు ఉన్నాయి వాడు చూసుకోవాల్సిన పని లేదా? త్రీ ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాను నేను. అందుకే 2 కోట్లు ఇస్తాను, సైలెంట్ అయిపో, నన్ను వదిలేసేయని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నో నథింగ్. నిన్ను మంత్రివర్గం నుంచి పీకించేదాకా వదిలిపెట్టను, నేను నిద్రపోను అంటున్నాడు. నేను మాట్లాడతాను. ఓకే, అందుకేగా నీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేసి వాడిని సైలెంట్ చేసేయి. ఓకే. నాకు పార్లమెంట్ టైం ఉంది, నేను వస్తాను. ఓకే. గాని నాగపూర్ లో ఉన్నాడు, పిలుద్దామా? వద్దు, మనమే హ్యాండిల్ చేద్దాం. నేను పోరాడుతున్నది డబ్బు కోసం కాదు, న్యాయం కోసం. అలాంటి వాడు ఆ కుర్చీలో కూర్చోవడానికి పనికిరాడు. ఇవాళ ఈ అనాథల్ని మోసం చేసిన వాడు రేపు ఈ దేశాన్ని కూడా మోసం చేయగలడు. అందుకే ఆ 60 కోట్లతో పాటు అతని రాజీనామా కూడా అడిగాను. బాబా బాబా బాబా, పదవి పొందే వాడు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? నాయుడు, ఓకే మాట్లాడు. ఓకే ఓకే ప్లీజ్ బాబా అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేద్దాం, బట్ ఇన్ ఇన్స్టాల్మెంట్. ఈ కేసు విత్డ్రా చేసుకోవడానికి పేపర్స్ రెడీ చేసి తీసుకొచ్చాను, సంతకం చేయండి. సైన్, ప్లీజ్. ప్లీజ్ సైన్స్. బయటకు వెళ్ళండి బాబా, దయచేసి బయటకు వెళ్ళండి. నేను బయటికి వెళ్ళండి బాబా, బయటకు వెళ్ళండి. దయచేసి అర్థం చేసుకోండి. బయటకు వెళ్ళండి. పిస్తోల్ ఖాళీ హై. నేను బయటికి వెళ్ళాలా? हमारे पापा मर गए। ఇది మహాబాబు. రాత్రి ఆశ్రమంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ మూలంగా ఈ ప్రమాదం జరిగింది. బాబా గారితో సహా సుమారు 200 మంది చనిపోయి ఉంటారని మా అంచనా. సార్, ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటారా? ఎస్ సార్, బాబా గారు సుప్రీంకోర్టులో ఒక సెంట్రల్ మినిస్టర్ మీద కేసు పెట్టారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ప్లీజ్ డోంట్ డైవర్ట్ ది ఇష్యూ. You don't divert the issue. చెప్పండి మేడం, వాట్ హ్యాపెండ్? అసలు ఏం జరిగింది? ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. బాబా గారిని, చిన్న చిన్న పిల్లల్ని అన్యాయంగా చంపేశారు. నా కళ్ళారు చూశాను. పైన వాటర్ ట్యాంక్ లో ఈ పిల్లల్ని పడేసి నేను దాక్కోవడం వల్ల మేము బతికాం. చంపింది ఎవరో మీకు తెలుసా? తెలీదు, చూస్తే గుర్తుపట్టగలను. హలో, ఏంటయ్యా ఇది? టీవీ చూసావా? అయినా నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? ఆ అమ్మాయి ఆల్రెడీ నిన్ను ఆశ్రమంలో చూసేసింది. రేపు నీ ఫోటో గుర్తుపడితే నీతో పాటు నన్ను కూడా తీహార్ జైల్లో తోస్తారు. చోటుతో పట్టదు.
ఆ విషయం నాకు వదిలై సంజే. ఒక్కసారి వదిలితేనే ఇక్కడ దాకా వచ్చింది. ఈసారైనా పని కరెక్ట్ గా చేయి. ఆ అమ్మాయిని సిబిఐ వాళ్ళు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు. నాయుడు గనిని పిలిపించండి. అసలు ఇదంతా ఎలా జరిగింది? దీనికంతటి కారణం ఎవరు? చాచా, దీనికంతటి కారణం ఎవరు? నాయుడు, ఈ అమ్మాయా? నీకు తెలుసా? నాకు కాదు, గనీకి తెలుసు. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్. ఏమనుకుంటా. ప్రేమ ఏం కాదా? ఎవరు చెప్పారా లవ్ని? లవ్ అని ఎవరు చెప్పారు? ఆ? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? ఆ? గని రిలాక్స్, గని రిలాక్స్. ఏయ్, వీడెవడనుకుంటున్నావురా? ఆ? నా కొడుకురా. ఆ? సాలే గని, నేను బతికుండాలంటే అది బతికుండకూడదు. సంజయ్. చూడమ్మా, నీకు ఇక్కడేం భయం లేదు. 5 days నువ్వు ఇక్కడే ఉండాలి. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాం. సార్, ఒక్కసారి మా ఇంటికి ఫోన్ చేసుకోవచ్చా? సారీ ప్లీజ్, ఇక్కడి నుంచి నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేయకూడదు. अच्छा तो कोर्ट का क्या हुआ? आज ही सबमिट किया था. अरे जब तक केस हिसाब कर बोले थे तब तक वो बात नहीं कर. బీ కేర్ఫుల్. గుడ్ నైట్. కానీ నన్ను చూడ్డానికి వచ్చావా? వద్దు, కిందకెళ్ళిపో. సెక్యూరిటీ బాగా ఉంది, చూస్తే కాల్ చేస్తారు. నువ్వు వెళ్ళు, నేనే వస్తాను. నేను వస్తాను. కానీ పో, కిందకెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ కానీ కిందకెళ్ళిపో. పైన ఏదో సౌండ్ వస్తుంది. మీరు లోపలికి వెళ్ళండి. చలో ఎక్కే, చలో జల్దీ. ఏమైంది భయ్యా? ఆ అమ్మాయి వస్తానంది. ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది? ఈ పాటికి పోలీసులు చెప్పే ఉంటుంది భయ్యా. పదవా భయ్యా, నువ్వు చెప్పింది నిజమే. ఆ అమ్మాయిని చూడు, చావటానికి ఎలా పరిగెత్తుకొస్తుందో. గన్ రెడీగా ఉందిగా. చుట్టూ పోలీసులు ఉన్నారు భయ్యా, జాగ్రత్త. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. ఒకే షాట్లో అయిపోవాలి. రవి, నేను నమ్మలేకపోతున్నాను. ఇవాళ పేపర్లో టీవీలో వచ్చిన న్యూస్ చూసి నన్ను చూడడానికి వచ్చావా? ఇదంతా చేసింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు. చిన్న బల్లిని చూస్తేనే భయపడేదాన్ని. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చేశాయి గాని ఈరోజు ఆ ఖాన్ లాంటి రాక్షసుడికి ఎదురు నిలబడింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు. నీకు తెలుసా గాని ఆ బాబా గారిని వాడికి
ఎదురు సాక్ష్యం చెప్తే చంపుతారంట. నాకేం భయం లేదు. నువ్విక్కడ ఉన్నంత వరకు నన్నెవడో ఏమీ చేయలేడు. ఈడెవడనుకుంటున్నావురా? నా కొడుకురా. వీడు అప్పుడే చెప్పాడు, అయినా నువ్వు వినలేదు. ఇప్పుడు ఏమైంది? జైలుకు పోతావు, ఉరికమ్మ వెక్కుతావు. నా కొడుకు అన్నావుగా, ఇప్పుడు నీ కొడుకే నీ కొరువు పెడుతున్నాడు. కానీ ఎందుకు చంపలేదు? ఎందుకు చంపాలి? అభం శుభం తెలియని ఆ చిన్నపిల్లని చంపటం దారుణం కదా. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఇంకో తప్పు జరగకూడదని అమ్మాయిని చంపలేదు. నేను చేసిన తప్పే కదా. అవును, తప్పేగా. తప్పేగా. చంపేద్దాం అనుకున్నావు కదా. ఏయ్, ఈ గనిని చంపడానికి గన్ కాదురా, గుండెలు కావాలి. నువ్వు పెంచిన వేటకుక్కని, అంతేగా? నువ్వు కాన్, ఇంతకాలం నువ్వేం పని చెప్పినా తల ఉంచుకుని మరి పని చేశాను. ఇప్పుడు అమ్మాయి జోలికి వస్తే తల తీసుకెళ్తా. నాకేం భయం లేదు. నువ్విక్కడ ఉన్నంత వరకు నన్నెవడో ఏమీ చేయలేడు. చెప్పు చాచా. ప్రణామ్ సార్. హలో, కంట్రోల్ రూమ్. ఏంటమ్మా ఏడుస్తున్నావు? గని నిన్ను చంపకుండా వెళ్ళాడనా? వాడు చంపలేదు కాబట్టే ఆ పని నాకిచ్చారు. 5 కోట్లు. ఇంకో 10 జన్మల పోలీసుగా పుట్టినా అంత సంపాదించటం కష్టం. చంపేది నేనే అయినా అది గని అకౌంట్లోకే వెళుతుంది. సారీ అమ్మా, క్షమించమ్మా. As per the witness given by Miss Indra Priyadarshini, శాంతి బాబా ఆశ్రమంలో జరిగిన దుర్ఘటనలో లతీఫ్ ఖాన్ అలియాస్ ఖాన్ భాయ్ హస్తం ఉందని ఈ కోర్టు విశ్వసిస్తూ వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తూ ఈ మొత్తం సంఘటనపై సిబిఐ విచారణ జరిపించి 3 నెలల్లో నివేదిక సమర్పించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడమైంది.